మనము బస్సుల్లో నిలబడి ప్రయాణం చేస్తుంటాం. సిటీ బస్సులనైతే చాలా కామన్ సీన్ ఇది. రైళ్లలో కూడా నిలబడి ప్రయాణం చేసేవారు ఉంటారు. జనరల్ కంపార్ట్మెంట్లో ఉంటారు. ఈవెన్ రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లో కూడా ఆ డోర్ దగ్గర, వాష్రూమ్ దగ్గర నిలబడి ప్రయాణికులు ప్రయాణం చేస్తూనే ఉంటారు. కానీ మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా, విమానాల్లో కూడా నిలబడి ఎందుకు ప్రయాణం చేయకూడదు? విమానంలో నిలబడకూడదని ఎక్కడా రూల్ లేదు. ఏరోస్టెస్లు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఈవెన్ లాంగ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయితే మీకు ఆన్ బోర్డ్ అంటే విమానంలోనే అటు ఇటు వాకింగ్ కూడా చేస్తుంటారు కొంతమంది. సో వాష్రూమ్కు వెళ్ళినప్పుడు లేచి నడుస్తూ ఉంటారు. అందువల్ల విమానము ప్రయాణంలో ఉండగా నిలబడకూడదు అని ఎక్కడా రూల్ లేదు. నార్మల్గా అయితే కూర్చొని ఉంటారు. మరి అసలు గంట సేపో 2 గంటల సేపో ప్రయాణాలు ఉంటాయి. గంట సేపు నిలబడి ప్రయాణం చేయకూడదా? ఎందుకంటే నిలబడి కూడా ప్రయాణం చేస్తే మీకు ఎక్కువ మంది ప్రయాణం చేయొచ్చు, ప్రైస్ కూడా తగ్గిపోతుంది, అంటే కాస్ట్ కూడా తగ్గుతుంది కదా అని అనిపించవచ్చు. సో ఈ ఆలోచన చాలా స్ట్రేంజ్గా కనబడుతుంది. కానీ మీరు ఇంటర్నేషనల్ ఏవియేషన్ హిస్టరీ కనుక ఆలోచిస్తే ఇది ఏమీ స్ట్రేంజ్ కాదు. ఇప్పుడు మన రామ్మోహన్ నాయుడు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయ్యాడు కనుక ఆయన కనుక ఈ వీడియో చూస్తే ఇండియాలో కూడా ఈ నిలబడి విమానాల్లో ఎందుకు ప్రయాణం చేయకూడదు, శశి థరూర్ లాంటి వాళ్ళు మళ్ళీ క్యాడర్ క్లాస్ అంటారేమో, కానీ ఎందుకు ప్రయాణం చేయకూడదు అనేటువంటి ఆలోచన వస్తుంది. సో ఇది ఇప్పుడున్న రూల్స్ ప్రకారం సాధ్యం కాదు. ఇప్పుడున్న ఏవియేషన్ సేఫ్టీ స్టాండర్డ్స్ ప్రకారము నిలబడి ప్రయాణం చేయకూడదు. ఎందుకంటే ఆకాశంలో విమానం ఎగురుతున్నప్పుడు ఏ చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా, టర్బులెన్స్ ఉన్నా ప్రమాదకరం. సింగపూర్ ఎయిర్లైన్స్లో ఇలాంటి ప్రమాదం జరిగితే ఒకరు చనిపోయారు. అంటే ఆ ఫ్లైట్లో ఉండగా బాగా డిస్టర్బెన్స్ ఉండి టర్బులెన్స్ అయితే కొంతమంది గాయాలు కూడా తగిలాయి. సో అందువల్ల ఇప్పుడున్న ఏవియేషన్ రెగ్యులేషన్స్ రూల్స్ ప్రకారం, సేఫ్టీ స్టాండర్డ్స్ ప్రకారము అనుమతి లేదు. కానీ నిలబడి కూడా ప్రయాణికులు ప్రయాణం చేసేలా సేఫ్టీ స్టాండర్డ్స్ను మనం మార్పులు చేయలేమా? దానికి తగినట్లుగా విమానాల డిజైన్ కానీ, సీట్ల డిజైన్ కానీ ఎందుకు చేయకూడదు? నిలబడే కాదు, ఇప్పుడు మనము బస్సులలో చూస్తాం, రైళ్ళలో చూస్తాం, ఒక సీటు పైన ఇలా ఇద్దరు కలిసి కూర్చుంటారు. సో ఒకే సీట్ ఉంటుంది, ఇద్దరు కూర్చుంటారు. మీకు సిటీ బస్సులో నుంచి మొదలుకొని ట్రైన్లలో కూడా కూర్చుంటారు. ఇలా సైడ్ సీట్లలో ఇద్దరు కూర్చుంటారు. సో అలా ఇద్దరు కూర్చొని ప్రయాణం చేసేటువంటి అవకాశం విమానాల్లో అలాంటి సీట్లు కూడా ఎందుకు ఉండకూడదు? సో అది ఇప్పుడు ఇద్దరు కలిసి కూర్చొని ప్రయాణం చేస్తే కొంత ఎక్కువ మంది పడతారు కదా. సో ఇలా సేఫ్టీగా ఎందుకు సీట్లను డిజైన్ చేయకూడదు అనేటువంటి ప్రశ్న ముందుకు వస్తుంది. అయితే సహజంగా కూర్చున్నప్పుడు ఫ్లైట్ పైకి లేచేటప్పుడు దిగేటప్పుడు సీట్ బెల్ట్ సేఫ్టీ కొరకు పెట్టుకోమంటారు కదా. నిలబడి ఉంటే ఎలా సాధ్యమవుతుంది అంటే నిలబడి కూడా ఉండేలా బెల్ట్ కూడా ఎందుకు ట్రై చేయకూడదు? స్టాండింగ్ ప్యాసింజర్ల కొరకు ప్రత్యేకమైన బెల్ట్, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అంతర్జాతీయ విమానయాన రంగంలో చాలా కాలంగా చర్చ జరుగుతోంది. అయితే హిస్టరీ తీసుకుంటే మీరు ఒకసారి ముంబై నుంచి వారణాసికి వెళ్ళేటువంటి విమానము ఇక కదిలే సమయంలో గుర్తుపెట్టారు, వెనకాల ఆయన నిలబడిపోతున్నాడని. అంటే మరి అతనికి సీట్లు నిండినాక ఎక్కడా ఏందో తెలియదు. సో వెనకాల నిలబడిపోతుంటే ఈవెన్ ఫ్లైటే ఆపారు. సో ఆ పర్సన్ను దించేంత వరకు. కానీ అదే సమయంలో 2010 ఆ ప్రాంతంలోనే టర్కీలోని ఆంటాలియా నుంచి రష్యాలోని ఇతరన్బర్గ్, సో టర్కీలోని ఆంటాలియా నుంచి రష్యాలోని ఇతరన్బర్గ్ అనే ప్లేస్కు వెళ్ళిన ఒక విమానంలో 6 ప్యాసింజర్లు టోటల్గా 5 hour ఫ్లైట్ నిలబడి ఉన్నారు. అది చరిత్ర సృష్టించింది. 5 ప్యాసింజర్స్. వాళ్ళకి జరిగింది ఏంటంటే వాళ్ళు ఎక్కాల్సిన విమానం రద్దు కావడం ఏదో జరిగింది. ఆ తర్వాత ఫ్లైట్ 7 గంటల తర్వాత ఉంది. 7 గంటల వరకు వారు ఆగటానికి ఓపిక లేదు. అందువల్ల మేము నిలబడైనా ప్రయాణం చేస్తామని వాళ్ళు ప్రయాణానికి సిద్ధపడ్డారు. ఎయిర్లైన్స్ కూడా అనుమతించింది.
సో 2010లో ఇలా 6 ప్యాసింజర్లు 5 గంటల పాటు టర్కీలోని ఆంటాలియా నుంచి రష్యాలోని యెకాటెరిన్బర్గ్కు ప్రయాణం కూడా చేశారు. అంటే మరి ఈ సేఫ్టీ స్టాండర్డ్స్ అనుమతించాయి కదా, అలాంటి క్వశ్చన్ ముందుకొస్తుంది. ఈ ఆలోచన చాలా కాలంగా ఉంటూ వచ్చింది. 2003లోనే, అంటే నియర్లీ 20 ఏళ్ల క్రితమే ఎయిర్బస్ చాలా ప్రఖ్యాత కంపెనీ ఇలాంటి నిలబడి ప్రయాణం చేసే వారి కొరకు ఎందుకు ఒక ప్రత్యేక ఏర్పాటు చేయకూడదు అని, అంటే నిలబడి ఒక ఇప్పుడు మనము ఏదైనా రాడ్ ఉంటే ఆ రాడ్కి ఇలా ఆని నిలబడతాం. సో అలాంటి ఏర్పాటు ఎందుకు చేయకూడదు అని ఒక ప్రయత్నం చేశారు. వాళ్ళొక వర్టికల్ సీట్ కూడా డిజైన్ చేశారు, సో నిలబడి వెళ్ళే ప్యాసింజర్ల కొరకు. దీన్ని 2006లో ఎయిర్బస్ వాళ్ళు సర్వే కూడా చేశారు. అయితే ఇది బహిరంగంగా జరిగిన సర్వే కాదు, అంతర్గతంగా జరిగిన సర్వే. ఈ సర్వే చేసినప్పుడు ఎయిర్బస్ కస్టమర్స్ ఐరిష్ ఎయిర్లైన్స్, ఐర్లాండ్కి చెందిన ఒక ఎయిర్లైన్స్ కంపెనీ, అలాగే చైనాకు చెందిన ఒక ఎయిర్లైన్స్ కంపెనీ, ఆస్ట్రేలియాకు చెందిన ఒక ఎయిర్లైన్స్ కంపెనీ కూడా ఆసక్తి చూపాయి. సో కానీ ఈ అంతర్జాతీయ విమానయాన భద్రతా ప్రమాణాలు, ఇంటర్నేషనల్ ఏవియేషన్ సేఫ్టీ స్టాండర్డ్స్ అంగీకరించక అది యాక్చువల్గా ప్రాక్టికల్ రియాలిటీలోకి రాలే. అలాగే 2010లోనే కాలిఫోర్నియాలో జరిగిన ఏవియేషన్ ఇంటీరియర్స్ ఎక్స్పోలో, అంటే విమానంలో లోపల ఇంటీరియర్స్కి సంబంధించిన ఒక ఎగ్జిబిషన్ జరిగితే ఆ ఎగ్జిబిషన్లో ఒక ఇటాలియన్ సీట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, విమానాలలో ఉండే సీట్లను తయారు చేసే ఇటాలియన్ కంపెనీ ఏవియో ఇంటీరియర్స్ అనే కంపెనీ ఒక స్టాండింగ్ ప్యాసింజర్స్ కొరకు ఒక ప్రత్యేకమైన సీటు కూడా రూపొందించి ఆ ఎగ్జిబిషన్లో కూడా దాన్ని డిస్ప్లే చేశారు. కానీ అల్టిమేట్గా రెగ్యులేటరీ సంస్థల అనుమతి లేక 20 ఏళ్ళుగా ఈ చర్చలో మాత్రమే ఉంది. 2014లో యూనివర్సిటీ పుత్ర అనే మలేషియాలోని ఒక విశ్వవిద్యాలయానికి యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్ తన 2 కొలీగ్స్తో కలిపి ఒక పరిశోధన కూడా జరిపారు. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఈ రీసెర్చ్ పేపర్ 2014లో పబ్లిష్ అయింది. ప్రొఫెసర్ ఫిరోజ్ ఇజియుద్దీన్ రోమ్లీ అనే మలేషియన్ ప్రొఫెసర్ అసలు ఇలా స్టాండింగ్ ప్యాసింజర్లను అనుమతిస్తే ఎలా ఉంటుంది, లో కాస్ట్ ఎయిర్లైన్స్ అంటే తక్కువ టికెట్ కలిగిన ఎయిర్లైన్స్ కాంపిటిటివ్నెస్ ఎలా మారుతుంది, బస్సులతో ట్రైన్లతో కంపీట్ చేయగలుగుతాయా విమానాలు అని ఒక ఆసక్తికరమైన రీసెర్చ్ చేశాడు కాంపిటిటివ్నెస్ ఆఫ్ లో కాస్ట్ ఎయిర్లైన్స్ మీద. సో వీటికి బస్ ట్రావెల్, ట్రైన్ ట్రావెల్కు దగ్గరగా ఎయిర్ ట్రావెల్ను ఎందుకు తీసుకురాకూడదు అని ఈ రీసెర్చ్ పేపర్ సారాంశం. ఈ రీసెర్చ్ పేపర్ ప్రకారము స్టాండింగ్ క్యాబిన్స్ కనుక తయారు చేసి విమానాల్లో ప్యాసింజర్లు నిలబడి ఉండే ప్రత్యేక ఏర్పాటు క్యాబిన్స్ కనుక తయారు చేసి నిలబడి ప్యాసింజర్లను, నిల్చొని ఉన్న ప్యాసింజర్లతో కూడిన విమానాలు కనుక ఉంటే ప్యాసింజర్ కెపాసిటీ ఒక 21% పెంచవచ్చని. అంటే ఇప్పుడున్న ప్యాసింజర్ల విమానంలో వాళ్ళు బోయింగ్ 737లో పరిశోధన జరిపారు. ఆ బోయింగ్ 737 స్టాండర్డ్స్ ప్రకారం ఎవరేజ్న ప్యాసింజర్ కెపాసిటీ 21% పెరుగుతుంది. అంటే 100 మంది ప్రయాణం చేసే విమానంలో 100కు బదులుగా 121 మెంబర్స్ ప్రయాణం చేయొచ్చు. ఇక టికెట్ ప్రైస్ 44% తగ్గుతుందట. మ్యాసివ్ ఫాల్, 44% తగ్గుతుంది అని. అంటే లాంగ్ డిస్టెన్స్ మీరు ముంబై నుంచి ఢిల్లీ నుంచి డలాస్ పోవాలంటే సాధ్యం కాకపోవచ్చు. మీరు హైదరాబాద్ నుంచి మీకు షికాగో పోవాలంటే సాధ్యం కాకపోవచ్చు. కానీ 18 hours 19 hours సాధ్యం కాకపోవచ్చు. కానీ ఇప్పుడు హైదరాబాద్ టు బెంగళూరు ఒక 1 hour జర్నీ, హైదరాబాద్ టు విజయవాడ ఈ అరౌండ్ 1 hour 15 minute జర్నీ. ఈ 50 నిమిషాలు నిలబడి పోగలుగుతాం కదా. కావాలంటే ఇలా వెనకొక సీట్ లాగా ఉంటే నిలబడి ఇట్లా ఒరిగి పోవచ్చు కదా. సో సేఫ్టీ, దానికి తగ్గట్టుగా సేఫ్టీకి ప్రమాదం లేకుండా ఆ స్టాండింగ్ అరేంజ్మెంట్లు విత్ స్టాండింగ్ బెల్ట్. సో స్టాండింగ్ బెల్ట్లు కూడా రూపొందించారు కొన్ని కంపెనీలు.
అంటే కూర్చొని ఉన్నప్పుడు సీట్లో కూర్చుంటే ఎలా బెల్ట్ పెట్టుకొని సేఫ్గా ఉంటారో, నిలబడి ఉన్నప్పుడు కూడా బెల్ట్ పెట్టుకొని కూడా నిలబడి ఉండొచ్చు. సో అప్పుడు మీరు ఎయిర్ ట్రావెల్ కూడా వైబుల్ అవుతుంది. అంటే ఎక్కువ మంది సామాన్యులు కూడా విమానం ఎక్కుతారు. అఫ్కోర్స్ బస్సులలో, రైళ్లలో కూర్చొని పోయినా నిలబడిపోయినా టికెట్ రేట్ ఒకటే. కానీ అలా విమానాల్లో ఉంటే బహుశా అంగీకరిస్తారో లేదో, అంగీకరించవచ్చు కూడా. ఎందుకంటే టికెట్ దొరకని పరిస్థితులు ఉంటారు, అర్జెంటుగా వెళ్ళాలి, 1 అవర్ నిలబడితే ఏమవుతుంది. ఇప్పుడు మనం కూడా ఆర్టీసీ బస్సులో టికెట్ కట్టి కూడా ఎందుకు నిలబడిపోతాము, ఏం పోతామో టైము గంట సేపు కదా అనుకుంటాం కదా, నాకు టికెట్ ఎందుకు చెల్లించాలి అనం కదా. ఎందుకంటే అర్జెన్సీ అలాంటిది లేదు. కొంత స్టాండింగ్ టికెట్లు వేరే రేటు కూడా పెట్టచ్చు. సిట్టింగ్ టికెట్లకు ఒక రేటు, స్టాండింగ్ టికెట్లకు ఒక రేటు కూడా పెట్టవచ్చు. బట్ ఇట్ ఇస్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా, వర్త్ ఎక్స్ప్లోరింగ్, అట్లీస్ట్ ఆన్ ప్రయోగాత్మక బేసిస్ మీదైనా ఇట్ ఇస్ వర్త్ టెస్టింగ్. అయితే ఇక్కడ అట్మోస్ట్ ప్రియారిటీ ప్యాసింజర్ సేఫ్టీకి ఇవ్వాలి. సో ఈ కాస్ట్ తగ్గించడం పేరిట ప్రయాణికుల భద్రతకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రమాదం ఉండకూడదు. ఎందుకంటే బస్ ట్రావెల్, ట్రైన్ ట్రావెల్ వేరు, ఫ్లైట్ ట్రావెల్ వేరు. అందువల్ల సేఫ్టీని కాంప్రమైజ్ కాకుండా, ప్యాసింజర్ సేఫ్టీని కాంప్రమైజ్ కాకుండా, ప్యాసింజర్ కంఫర్ట్ను కాస్త కాంప్రమైజ్ అయినా స్టిల్ లో కాస్ట్ అవుతుంది కనుక ఇట్స్ ఏ వర్త్ ఎక్స్పెరిమెంటింగ్. దీనికి రెగ్యులేటరీ ఏజెన్సీసు, ప్రభుత్వాలు, దీని నియంత్రణ వ్యవస్థలు, ఇప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లాంటి రెగ్యులేటరీ ఏజెన్సీసు, అలాగే ఈ విమానాలను తయారు చేసే కంపెనీలు, ఎయిర్ బస్ లాంటివి, అలాగే ఎయిర్లైన్స్, వీళ్ళందరితో కూర్చొని ఒక ఎలాబరేట్ డిస్కషన్, రీసెర్చ్ పరిశోధకులు ఇలాంటి వాళ్ళంతా కూర్చొని దీని వయబిలిటీని, దీని సేఫ్టీని, రెగ్యులేటరీ అవసరాలని పైన మాత్రం ఇట్ ఇస్ వర్త్ ట్రైయింగ్. సో సామాన్యుడు కూడా విమానాల్లో ప్రయాణం చేసే కల సాకారమయ్యే దిశగా ఈ ఆలోచన ఉపయోగపడుతుంది. అందువల్ల ఇట్స్ వర్త్ ఎక్స్ప్లోరింగ్. వెంటనే ఇంట్రడ్యూస్ చేయాలని నేనేమి ఎక్స్పర్ట్ కాదు, రికమెండ్ చేయడం లేదు, కానీ ప్రయోగాత్మకంగా ఆలోచించవచ్చేమో అని మాత్రమే నా అభిప్రాయం.